మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రైతులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈరోజు రైతుకు భరోసా కల్పించమని ఒక ర్యాలీగా నిరసన తెలుపుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇప్పుడే సమర్పించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించింది మన జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్న మన చైర్మన్ మన అమ్మ వెంకయ్యమ్మ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆదన్న గారు, కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సమక్షంలో ఈరోజు కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రైతులకు ఖచ్చితంగా రైతుల వెంటే ఉండి వైఎస్ఆర్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులకు మేలు కోరే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కానీ, రైతు భరోసా కానీ, రైతుకు పంట ఇన్సూరెన్స్ కానీ, నష్టపరిహారం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా రైతులను బాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను కానీ, మిగిలిన ఎరువులు కానీ ప్రతి ఒక్కటి రైతులు సంసిద్ధిగా సమకూర్చి కొంచెమైనా మంచి పని చేస్తే అంతో ఎంతో ఈ ప్రభుత్వం బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా 2020లో కానీ 2029లో కానీ ఎప్పుడైనా సరే ఎలక్షన్ వచ్చినామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా తప్పకుండా ఈ రైతులకు ఎంతో కొంత న్యాయం చేయాల్సిందిగా కోరుతూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్రంలో రైతులు పడే కష్టాలను తెలుసుకొని ఈ రాష్ట్రంలో రైతులకి కనీస ఎరువులు కూడా ఇప్పించిన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రైతుల కోసం అండగా ఉండటం కోసం, ముఖ్యంగా యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ, డిఏపి కానీ ఎరువులని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు ర్యాలీ చేశాము. ముఖ్యంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అంతవరకు రైతులుగా రాజుగా చూసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిగా ఈ రాష్ట్రానికి ఎంత ఎరువులు అవసరమో దయచేసి అన్ని ఎరువులు తెరిపించి, దయచేసి ఆర్బికేల ద్వారా కానీ, సొసైటీల ద్వారా కానీ రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంత ఎరువు కావాలో అంత ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు జగన్మోహన్ గారు ఇప్పుడు ప్రభుత్వం కష్టాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన అన్ని కష్టాలే. గిట్టుబాటు ధర లేదు, బీమా లేదు, మొన్న క్రాప్ డ్యామేజ్ ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఎన్ని నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మొట్టమొదటి నుంచి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ గారు ఉన్నప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఏ కార్యకర్తకి ఏ రైతుకి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో మేము ప్రకాశం జిల్లా